ఎన్నో అంచనాల మధ్య విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఏదో చెప్పాలి కాబట్టి పర్లేదు అంటున్నారు. మొత్తానికి గ్యారేజ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ విషయం పక్కన పెడితే గ్యారేజ్ను ఎలాగైనా హిట్ చేయాలనే ఉద్దేశంతో దర్శకుడు కొట్రాల శివ ఈ సినిమాకి కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాడు. అందులో ఒకటి కాజల్ ఐటమ్ సాంగ్. సినిమాకి ప్లస్ అవుతుందనో స్పెషల్ అట్రాక్షన్ అవుతుందనో అనుకున్న కాజల్ ఈ విషయంలో ఏమాత్రం న్యాయం చేయలేకపోయిందట. ఏజ్ బార్ అయిపోవడంతో ఫేస్లో మునుపటి చార్మింగ్ లేదు. కనీసం స్టెప్పులైనా పర్లేదా అంటే స్టేజ్ మీద కదలలేక కదిలింది. అసలే మనమ్మడు డ్యాన్సుల్లో వీక్, ఏదో నెట్టుకు రావాలి కాబట్టి నెట్టుకొస్తుంది. అలాంటి కాజల్ తన పూర్ పెర్ఫార్మెన్స్తో ఐటమ్ సాంగ్లో నిజంగానే ఐటమ్లా మిగిలిపోయింది. ఈ మాత్రం సంబరానికి దాదాపు ₹1 కోటి పైగా ముట్ట చెప్పారట నిర్మాతలు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ అభిమానులను నిరాశపరిచింది కాకుండా కాజల్ మెగా అభిమానులు కూడా లేటెస్ట్గా టెన్షన్ రేపుతోంది. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తున్న ఖైదీ నెంబర్ 150 సినిమాలో కాజల్ చిరుతో జతకడుతుంది. అసలే డ్యాన్స్లకి అదిరిపోయే స్టెప్లకి చిరు కేర్ ఆఫ్. అలాంటిది మెగాస్టార్ పక్కన కూడా కాజల్ ఇలాంటి పెర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తే చిరు ఎంత కష్టపడితే మాత్రం ఏం లాభం? 150 సినిమా హిట్ అయ్యి చిరంజీవికి పూర్వ వైభవం రావాలని మెగా ఫ్యాన్స్ ఆశపడుతున్న వేళ కాజల్ ఎఫెక్టు చిరంజీవిని ఏం చేస్తుందోనని వారు భయపడిపోతున్నారు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.